హాయ్ అండి. ఈరోజు గుండె నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఏమంటే సూపర్గా ఉంటుంది సీరియల్. ప్రతి ఒక్కరూ ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి, అలాగే లైక్ చేసుకోండి. కొత్త కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము ఈరోజుటి లేటెస్ట్ ఎపిసోడ్లో దొంగ మీనా తమ్ముడు అని చెప్పేసి మీనా వాళ్ళ అత్తయ్య, మీనా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని నానా మాటలు అంటూ ఉంటుంది. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు. మీనా వాళ్ళందరూ. ప్రభావతి ఏమో మీనా వాళ్ళ అత్తయ్య పోలీసులకు ఫోన్ చేయండి, ఖచ్చితంగా వీడియో తీసింటాడు అని చెప్పేసి అంటుంది. మీనా, అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు మీరు, చదువుకునే పిల్లోడు, చిన్న పిల్లోడు, అలాంటి వాడి మీద ఇలాంటి అబాండాలు వేస్తే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ప్లీజ్ అత్తయ్య మీరు ఇలాంటివి చేయకండి అని చెప్పేసి అంటుంది. మీనా తమ్ముడు కూడా మీనా వాళ్ళ అత్తయ్య మామయ్య మీరు కూడా ఇక్కడే ఉన్నారు కదా, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, నేను వచ్చినప్పుడు నా బుక్స్ అన్నీ తీశారు, నా బ్యాగ్ అంతా చెక్ చేశారు, మరి నేను ఎలా తీసుకెళ్ళాను, నేను దొంగతనం చేశానని మీరు ఎలా అంటారు మావయ్య అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో బాలు అయితే, రే నువ్వు ఏడవద్దురా, నిన్ను అమాయకం చేసి నువ్వు చిన్నపిల్లోడివి, తప్పు చేస్తేనే భయపడాలి, తప్పు చేయకుంటే ఎవరికైనా కానీ ధైర్యంగా బుద్ధి చెప్పాలి, నువ్వు ఏడ్చొద్దు, వీళ్ళకు నేను బుద్ధి చెప్తాను కదా, అయినా మీరెందుకు వచ్చారు, నాకు కాల్ చేస్తే సరిపోయేది కదా, మా అమ్మ ఏదేదో వాగుతూ ఉంటుంది, అలాంటి మాటలను మీరు పట్టించుకునే అవసరం లేదు అని చెప్పేసి బాలు ఏమో అంటాడు. ఇంతలో ఒక అతను వచ్చేసి బాలు వాళ్ళ అన్నయ్యతో, సార్ టికెట్స్ వచ్చాయి సార్ అని చెప్పేసి, మీ ఫ్లైట్ టికెట్స్ సార్ అని చెప్పేసి టికెట్స్, కొన్ని పాస్పోర్ట్స్, సంథింగ్ పేపర్స్ ఏవో ఇస్తాడు. అవి తీసుకున్న తర్వాత బాలు లాక్కొని, రే ఇవ్వరా చూద్దాము ఏమో అని చెప్పేసి లాక్కొని చూస్తాడు. అందులో ఏమంటే బాలు వాళ్ళ నాన్న స్టాంప్ సైజ్ కవర్లో డబ్బులు పెట్టి ఇచ్చింటాడు కదా, సేమ్ అదే కవర్లో ఆ టికెట్స్ కూడా అందులోనే ఉంటాయి. ఆ కవర్ చూసి, నాన్న చూసావా, నువ్వు ఇదే కవర్లోనే 1,00,000 రూపాయలు పెట్టి అమ్మకి ఇచ్చావు, ఇప్పుడు ఇదే కవర్లోనే టికెట్స్ వచ్చాయి, ఇప్పుడు మీకు అర్థమైందా దొంగ ఎవరో, అమ్మ ప్రభావతమ్మ నీ ముద్దుల కొడుకు చూసావా దొంగ, చూసారా అందరూ, అమ్మ రోహిణి పార్లలమ్మ చూసావా ఇప్పుడు దొంగ ఎవరో నీకు అర్థమైందా, నేను ఎంత చెప్పినా నువ్వు వినలేదు కదా, దొంగ నీ మొగుడే, అనవసరంగా మా అత్తయ్య నా బామర్దిని అందరినీ ఇంటికి పిలిచి వాళ్ళని అవమానించారు, కొంచెమైనా బుద్ధి ఉండాలి అని చెప్పేసి బాలు ఏమో అంటాడు. ఇంతలో వచ్చేసి మీనా కూడా, ఇప్పుడు ఫోన్ చేయండి పోలీసులకు, దొంగ ఎవరో తెలిసింది కదా, ఇప్పుడు ఫోన్ చేయండి అని చెప్పేసి అంటారు. ప్రభావతి, బాలు వాళ్ళ అమ్మ రోహిణి ఇద్దరు షాక్ అయిపోయి చూసింటారు. దొంగతనం చేసింది తన భర్త అని తెలుసుకొని. ఇదే అండి మన లేటెస్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.